అయితే శ్యామల ఇందాక అడిగిన క్వశ్చన్ మధ్యలో మనం ఆపేసాం, దాన్ని ప్రొలాంగ్ చేయలేదు. అది డిస్క్రిమినేషన్ గురించి. మిమ్మల్ని ఎవరైనా ఈ రకంగా డిస్క్రిమినేట్ చేసేవారు? అంటే మిమ్మల్ని పక్క పెట్టడం, దూరం పెట్టడం, ముఖం మీదే మీరు ఈ గ్రూప్లో మీరు రాకండి, ఇది ఇక్కడ రావడానికి మీరు లేదు. చాలా జరిగింది నాకు అలా. నేను వస్తే పక్కకు జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను వెళ్తే అక్కడ అందరూ అంటే తెలిసిపోతుంది కదా వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు మనని. కాకపోతే నేను అక్కడ ఉంటే నాకు అలా అనిపిస్తే నేను ఉండేదాన్ని కాదు. దట్ ఈస్ బెస్ట్ క్వాలిటీ ఇన్ మీ. బికాస్ బలవంతంగా వెళ్ళి నేను చూడను దేంట్లో. ఎక్కడైతే అలా అనిపించిందంటే నేను అక్కడ ఉండను. అది ఎంత పెద్ద ఇదైనా సరే, పెద్ద స్టేజ్ నువ్వు రావాలి అని అంటే ఆ పెద్ద స్టేజ్లో నన్ను తోసేస్తారంటే నేను వెళ్ళను. నేను కిందే బాగున్నాను వాళ్ళందరినీ చూసుకుంటూ, కానీ నేను ఆ స్టేజ్ ఎక్కాలి, నేను అందులో ఆ 100 మందిలో నేను తోసుకొని నేను ఇలా కనిపించాలి అనుకోను. నేను ఎంతవరకు ఉన్నాను అందులో కూడా చూడండి. నిజంగా నాకు తెలిసిన వాళ్ళు ఒకప్పుడు నేను వెళ్తుంటే నన్ను చూసి ఇలా పక్కకు తప్పుకున్న వాళ్ళు, నన్ను గీల్ చేసిన వాళ్ళు ఈరోజు నాతో ఫోటోలు దిగి నా పక్క నిల్చొని ఇచ్చేస్తుంటారు. ఇది నా గర్వం, అహం అని కాదు, భగవంతుడు నన్ను ఈ స్టేజ్కి తెచ్చాడు. దట్స్ గ్రేట్. అండ్ నాలో నేను సత్ప్రవర్తన అంటే నాలో నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఎవరికి ఎలా ఉండాలి, ఎవరికి అనుగుణంగా ఎలా ఉండాలి. మనం అనుగుణంగా అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఉండడం అని కాదు. ఎవరైనా బాగా మాట్లాడితే వాళ్ళని ఎట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. బోనాల పండుగకి 100 కార్డ్స్ వస్తాయి. ఆ 100 కార్డ్స్లో కొందరు అమ్మ ఇలా దండం పెట్టి, అమ్మ మీరు రావాలమ్మా, మీరు వచ్చి కొబ్బరికాయ కూడా సెంటిమెంట్ అమ్మ మాకు ఇలా అనేవాళ్ళు ఉంటారు. శ్యామల రావాలి నువ్వు ఖచ్చితంగా, ఇలా చూసేవాళ్ళు ఉంటారు. అలా చూసే వాళ్ళని తీసుకొని రైట్ చూస్తాను అని కట్ చేసేస్తాను. బాగా మాట్లాడినామని 10 నిమిషాలు మాట్లాడతాను. అది నాలో ఉంది, అది నాకు తెలుసు ఎవరి కళ్ళు ఎలా ఉంటాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి లక్షల జనాల్లో నుండి బోనాలు ఎత్తుకొని వెళ్తాను. నేను సడన్గా స్టార్ అయిపోయిన దాన్ని కాదు. ఇప్పుడు స్టార్స్ ఎక్కడి నుంచో రాగానే ఎగపడి ఇలా చిన్నప్పటి నుంచి ఆ లక్షల జనాల ముందు నుండి వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళాలి, వాళ్ళతో నడవాలి. ట్రావెల్, మై లైఫ్ ట్రావెలింగ్. అది ఉంటే ఒకరు బాగా ముట్టుకుంటారు, ఒకరు దండం పెట్టుకుంటారు, ఒకరు టచ్ చేస్తారు. అలాంటివి చాలా జరిగాయి నాకు. అసభ్యంగా ముట్టుకొని నడుము మీద చేసి అలాంటివి చాలా అగ్నిగుండాలని కొమరవెల్లిలో అగ్నిగుండాలు వేస్తారు, నిప్పుల మీద నుండి నడుచుకుంటూ వెళ్తారు. నేను ఎప్పుడూ అక్కడ వెళ్ళి వాటిలో ప్రెజెంట్ చేసేదాన్ని. మెల్లిమెల్లిగా ఏమైందంటే అక్కడ కొంతమంది అలా చేయడంతో మానేశాను, నేను వెళ్ళట్లేదు అక్కడికి. బికాజ్ అది అక్కడ ఉండాలి, ఒక సెంటిమెంట్ అది తప్ప నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. దాన్ని నేను అలా జరుగుతుంటే ఏమైనా అని ఇలా అనుకుంటూ నేను వెళ్ళాల్సిన ఇది కాదు. భగవంతుడి పూజ చేయాలంటే నా మనస్ఫూర్తిగా నేను చేస్తాను. కానీ ఇట్లాంటివి ఉంటే నేను చేయలేనని చెప్పేసి ఇదవుతాను. చాలా సందర్భాల్లో నాకు అలాంటివి జరిగాయి. కానీ శ్యామల అంటే అందరి సొత్తు, ఇది మా సొత్తు, మేము ఏమైనా చేసుకుంటాం, ఎక్కడన్నా ముట్టుకుంటాం, ఎలా అయినా పట్టుకుంటాం అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది చూసావా కొంతమందిలో. అందరిలో అదే కొంతమందిలో అది వెన్ యు కమ్ టు నో, అంటే సెన్స్ చేసినప్పుడు అది హౌ డు యు టేక్ అది వాళ్ళు చెప్పరు కదా. అంటే మామూలుగా శ్యామల మా సొత్తు అనేది వాళ్ళ లోపల ఉంటుంది, కానీ వాళ్ళు బయట ప్రజెంట్ చెయ్యలేరు. బికాజ్ నేను అలా ఉంటాను, ఏంటి అనేస్తాను, అందులో అర్థమైపోతుంది. ఎంతో గాలి కొట్టుకొచ్చినాడు తోస్ అయిపోతాడు అనమాట. సో అట్లాంటివి జరుగుతుంటాయి. బికాజ్ నేను చాలా ఆరోగెన్స్గా మూవీలో కామెడీ చేశాను, కానీ లైఫ్లో ఎప్పుడు కూడా నేను ఇట్లా కామెడియన్గా నా మీద నేను జోక్స్ పేల్చుకునేలాగా ఇలాంటివి ఏం చెయ్యను. అట్లాంటివి అసలు ఎప్పుడు జీవితంలో అలాంటివి నా మీద ఎవరు జోక్స్ వేసినా నేను ఒప్పుకునేదాన్ని కాదు. అంటే వెయ్యరు కూడా అలాంటిది, ఎందుకంటే ఐఎమ్ వేసేస్తానంటాను. బట్ ఏదైనా సరే ఎవరైనా చులకనగా చూసినా, ఫర్ గ్రాంటెడ్గా కట్ చేసేస్తాను నేను. నా క్వాలిటీ అదే. అలా ఎవరైనా మన ముందు అలాంటి వ్యక్తులు ఉన్నారంటే ఇది కాదు, తప్పదు, వీళ్ళతో నేను ఉండాలి, నాకు ఎట్లా అనే ఎలాంటి రూల్స్ అట్లాంటివి ఏం లేవు. అవసరం ఏముంది, ఇది కాకపోతే ఇంకోటి, నో నీడ్. నాకు ఈ సిచ్యువేషన్, ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు, నేను దూరంగా ఉంటాను. కానీ ముందుకొచ్చి వాళ్ళు గ్రాంటెడ్గా ఉంటే అయ్యో ఇలా అన్నారు కదా, ఏం చేస్తాం, కర్మ ఇక్కడ అట్లాంటివి ఏం లేదు. అలాంటిది అసలు చేయలేదు. ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా శ్యామల నీకు? చాలా ఉన్నాయండి. అంటే చిన్నప్పుడు నేను అదే అంటున్నాను కదా, జనాల్లో ఎక్కువ అసోసియేట్ అయి ఉంటాం కాబట్టి కొన్ని సందర్భాలు ఉంటాయి అలా. కొందరు నేను దేవుడికి ఇలా దండం పెడుతుంటే ఏదో ఒక స్నాప్లో ఏదో ఒకటి ఉంటే దాన్ని వర్ణించడం, అలాంటివి కూడా చేసి మెసేజెస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను దేవుడికి దండం పెడుతున్నా, ముందు దేవుడు ఉన్నాడు, నేను ఇలా అన్నప్పుడు
ఉంటుంది కదా, అలాంటివి కూడా ఏంటి అసలు నేను దేవుడికి బోనం చేస్తున్నాను, నేను ఒక దాంట్లో ఉన్నాను, దాంట్లో కూడా వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళ కర్మ, వాళ్ళని ఇంకా మార్చలేమండి, వాళ్ళ విజన్ అలాంటిది. సో ఇలాంటి వాళ్ళని మనం అంటే మన మైండ్లో ఎక్కించుకోకూడదు, అండ్ అలాంటి వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వండి నేను. అలా ఎప్పుడైనా నా గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడారంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను ఎవరిని మొహం ముందు తిట్టేయడం కానీ ఇట్లా రూడ్గా ఉండలేనండి. నన్ను గురించి ఎంత బ్యాడ్గా ఇచ్చేసినా నేను మళ్ళీ వాళ్ళు వచ్చి సారీ చెప్తే నేను డ్రాప్ అయిపోతాను. అది ఒక వీక్నెస్ నాది. ఎందుకంటే చాలామంది చాలా సందర్భాల్లో నన్ను జీవితంలో ఇంకా వాళ్ళ మొహం చూడకూడదు, ఇంత పెద్ద ఇష్యూ చేశారు అనేవి కూడా ఉన్నాయి. అందులో అసలు చెప్పలేను నేను, అలాంటివి ఉన్నాయి. మీరు పేర్లు చెప్పక్కర్లేదు, బట్ అట్లీస్ట్ ఇన్సిడెంట్ చెప్తే అర్థం. ఒక ఇన్సిడెంట్ అంటే, నాకు ఒక బాగా తెలిసిన ఫ్రెండ్ ఉన్నారు. ఆవిడ నాకు అసలు నిజంగా అసలు ఎందుకో అవసరం అంటారా చెప్పడం, కానీ ఏమో కొందరిని చెప్తే బాగోదేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ ఆ మనిషికి తెలవాలి కదా. ఎస్, అందరికి తెలవకపోయినా ఎస్. సో యూ షుడ్ టెల్. నా ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి బాగా, నాకంటే పెద్ద, బాగా క్లోజ్గా ఉండేవారు. షీ హ్యాడ్ వన్ బాయ్ ఫ్రెండ్. అది అందరికీ, కొంతమందికి తెలుసు, 2 పిల్లలు ఉండేవారు. సో ఇట్స్ గోయింగ్ ఆన్. వాళ్ళ ఆయన ఊరు వెళ్ళినప్పుడు తను వచ్చారు. నాకు తెలీదు తను వచ్చింది, ఎప్పుడో వచ్చారు, నాకు తెలీదు. పిల్లలు బాగా, నేను వెళ్ళేదాన్ని వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, అంటే పిలిపించుకునే వాళ్ళు ఎప్పుడైనా, బాగా ఫ్రీగా ఉంటారు. అలానే ఆవిడ చెడు కాదు, ఆవిడ ఎందుకు చేశారో అది దట్స్ పర్సనల్ ఇష్యూ. అయితే తను ఏం చేశారంటే, తను వచ్చేప్పుడు నేను తినేసి పడుకున్నాక నైట్ నేను వాష్రూమ్ వెళ్దామని లేచి వచ్చేసరికి సౌండ్ ఏంటో అని చూశాను. వాష్రూమ్ వెళ్ళి వచ్చాక ఆవిడ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వచ్చి నన్ను అన్నారు, ఏంటి ఇట్లా సడన్గా చెప్పలేదు నాకు అని నేను అన్నాను. నిద్రలోనే పడుకొని మామూలుగా క్యాజువల్ టాక్ పడుకొని, ఏంటే నాకు చెప్పలేదు అట్లా నువ్వు అది అంటే, చెప్తే వచ్చిండేది దానివి కాదు కదా అన్నారు. అన్నాక ఎవరికైనా తెలిస్తే సడన్గా ఆయన వచ్చేసి అట్లా ఉంటే, అందుకే నేను రమ్మన్నాను కదా అన్నారండి. అంటే ఏంటది, అందుకే నేను రమ్మన్నాను కదా అంటే, ఆ నింద నా మీద పడేది కదా. ఎంత ఫ్రెండ్షిప్ని ఎంత అడ్వాంటేజ్గా తీసుకుంటారు. కొందరు జనాలు అలా ఉంటారు. వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయొచ్చు అంటారా చెప్పండి? నా పరువేమయ్యేది, నేను అలా నిజంగా అలాంటి జరిగి ఉంటే, ఎవరికైనా తెలిసి ఆ ఇష్యూ అయ్యి ఉంటే నిజంగా నమ్మశక్యంగానే ఉండేది కదా. బికాస్ నేను అదర్ పర్సన్, ఆ ట్యాగ్ ఉంది కాబట్టి నమ్మటానికి ఈజీగా. కొన్ని కలుస్తాయండి, దరిద్రం కలిసి వస్తే అన్నీ అలాంటివి ఎక్కడుండో ముడిపడి వస్తాయి. అదృష్టం కలిసి వస్తే కూడా అన్నీ ముడిపడి వస్తాయి. ఇప్పుడు నాకు నంది అవార్డు వచ్చి, సినిమా వచ్చి, సక్సెస్, ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు కలిసి వస్తుంటాయి. బ్యాడ్ ఉన్నప్పుడు అన్నీ బ్యాడ్గానే ఏదేదో వస్తుంటాయి. అందుకే నేను పిలిపించాను. నేను నిద్ర లేచి కూర్చున్నాను. అసలు ఏంటి, అక్కడంతా ఏరియాలో నన్ను గుర్తుపడతారు చాలామంది, నన్ను బాగా ఒక అమ్మవారిలాగా చూస్తారు, దండం పెట్టుకుని. ఆ రోజు డిసైడ్ అయ్యి, ఏంటి నా పరిస్థితి, ఒకవేళ నిజంగా అలా అయ్యి ఉంటే నేను ఆ మనిషిని క్షమించను అనుకున్నాను. కానీ కొన్ని సందర్భాలు, కొన్ని తన వ్యక్తిగత విషయాలు అవి చెప్పాక సర్లే పోనీలే అని వదిలేశాను. అండ్ షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ స్టిల్ షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ స్టిల్. నేను ఏదున్నా షేర్ చేసుకుంటాను. అలాంటివి మళ్ళీ జరగలేదు, బట్ తనకు తెలిసిపోయింది. కానీ షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్.